ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీఎస్ఆర్టీసీ నుండి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. 150 పోస్టులు అప్రెంటిస్షిప్ కోసం. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ వీళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎగ్జామ్ లేదు, ఫీజు కూడా లేదు, డైరెక్ట్ రిక్రూట్మెంటే. మనం ఆల్రెడీ దీని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా పోస్ట్ చేశాము. అయితే మనకి వీళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి అని అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా అనేది. ఫస్ట్ మనం దీనికోసం ఏం వెబ్సైట్కి వెళ్ళాలి అంటే nats.education.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి. ఈ వెబ్సైట్కి వెళ్తే డైరెక్ట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది కదా, నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్. ఓకే, ఇక్కడ మనకి స్టూడెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయాలి. ఇప్పుడు మనము అది క్లిక్ చేశాక స్టూడెంట్ రిజిస్టర్ అని ఒకటి, స్టూడెంట్ లాగిన్ అని ఒకటి ఉంది. ఫస్ట్ మనము రిజిస్టర్కి వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకోవాలన్నమాట డీటెయిల్స్ అన్నీ కూడా. తర్వాత ఆ డీటెయిల్స్తో లాగిన్ అవ్వాలి. అయితే ఫస్ట్ స్టూడెంట్ రిజిస్టర్ దగ్గర క్లిక్ చేయండి. ఎన్రోల్ స్టూడెంట్ అని వస్తుంది కదా, ఇక్కడ మీరు ఇవన్నీ కూడా ఫస్ట్ రెడీగా పెట్టుకోవాలి. ఇవేంటంటే ఆధార్ కార్డు మీ దగ్గర పెట్టుకోండి. వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఉంది కదా, వ్యాలిడ్ ఉండాలి, అది కరెక్ట్గా ఉండాలి. మొబైల్ నెంబర్ కూడా కరెక్ట్ ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఫార్మాట్ అంటే మీకు స్కాన్ చేసింది ఉంటుంది కదా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దాన్ని జేపీఈజీ ఫార్మాట్లోనే ఉండాలి. అది కూడా మీకు <1 MB ఉండాలన్నమాట ఫైల్ సైజు. అలాగే ఆధార్ సీడెడ్ ఆర్ మ్యాప్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అంటే ఆధార్ లింక్ అయి ఉంటుంది కదా బ్యాంక్ అకౌంట్, ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి రెడీగా. క్వాలిఫయింగ్ డిగ్రీ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటే మీది ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ డిగ్రీ సర్టిఫికేట్ కానీ ఆ ఫార్మాట్ కూడా పీడిఎఫ్లో ఉండాలి. సైజ్ అనేది 1 MB ఉండాలన్నమాట, <1 MB ఉండాలి. ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ ఆర్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, పాస్బుక్ది ఫస్ట్ పేజ్ అయితే స్కాన్ చేసుకొని మీ దగ్గర పీడిఎఫ్ ఫార్మాట్ రెడీగా పెట్టుకోవాలి. అది కూడా ఫైల్ సైజ్ వచ్చి <1 MB ఉండాలి. ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ విధంగా రెడీగా పెట్టుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మీరు రిజిస్ట్రేషన్కి కూర్చోవాలి. డూ యూ హ్యావ్ అబౌవ్ డేటా టు ఎన్రోల్ చేసుకోవటానికి రెడీగా ఉందా అని అడుగుతున్నారు. ఎస్ అని క్లిక్ చేయాలి ఇక్కడ. అప్పుడు మీకు ఈమెయిల్ ఐడి ఇవ్వమంటారు, మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అది ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ అన్నప్పుడు మీకు ఇలా మెసేజ్ వస్తుంది. ఓకే అంటే ఓటీపీ అయితే ఒకటి వస్తుందండి. ఓటీపీ వచ్చినప్పుడు మనం ఆ ఓటీపీ ఎంటర్ చేస్తాం కదా, అది ఎంటర్ చేయగానే ఈ విధంగా ఫామ్ అయితే వస్తుంది ఒకటి మనకి, స్టూడెంట్ రిజిస్టర్ ఫామ్ అని చెప్పి. దీనిలో ఇక్కడ మనము హ్యావ్ యూ అండర్టేకెన్ ఎనీ ప్రీవియస్ ట్రైనింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్, ఇంతకుముందు ఏమైనా తీసుకున్నారా అని అడుగుతున్నారు. సో నో అయితే నో అని పెట్టండి, ఎస్ అయితే ఎస్ అని పెట్టాలి. డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 year ఆర్ మోర్, మీకు 1 year లేదంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. హ్యావ్ యూ పాస్డ్ అవుట్ త్రూ రెగ్యులర్ ఆర్ పార్ట్ టైం డిస్టెన్స్, మీరు రెగ్యులరా డిస్టెన్స్ పార్ట్ టైమా ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇవ్వాలన్నమాట ఫుల్ నేమ్. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్ కార్డ్ ప్రకారం ఇవ్వాలి. జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మేలా ఫీమేలా ఏంటనేది. కేటగిరీ అంటే మీది ఏ కాస్టో ఇవ్వాలన్నమాట ఇక్కడ. ఆధార్ నంబర్ మెన్షన్ చేయాలండి ఇక్కడ. అదేవిధంగా అప్లోడ్ ఆధార్ కార్డు మీరు ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకున్నారు కదా, అది ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పి క్లిక్ చేసి చేసుకోవాలి. ఆ ఫైల్ ఎక్కడుందో సెలెక్ట్ చేసుకొని స్టేట్ టు విచ్ ఇన్స్టిట్యూట్ బిలాంగ్స్ టు, మీరు చదివింది ఏ ఇన్స్టిట్యూట్కి దానికి సంబంధించిందో అది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆంధ్రప్రదేశ్ ఏ స్టేట్ అనేది. డిస్ట్రిక్ట్ టు విచ్ ఇన్స్టిట్యూట్ బిలాంగ్స్ టు, అది ఏ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్స్టిట్యూషన్ నేమ్ ఎక్కడైతే అక్కడ ఇన్స్టిట్యూషన్ నేమ్ రాయాలండి మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎడ్యుకేషన్ టైప్ పాస్ అవుట్ అంటే ఏ ఇయర్, ఏ డిప్లొమానా గ్రాడ్యుయేటా ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కోర్స్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. స్పెషలైజేషన్ స్ట్రీమ్ మీరు ఏంటి దానిలో అంటే బీకామా ఇలా ఉంటాయి కదా, అలా సెలెక్ట్ చేసుకోవాలి. స్టూడెంట్ ఐడి మీకేమన్నా ఉంటే కనుక అది ఎన్రోల్ చేసుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్ పాసింగ్ అది సెలెక్ట్ చేసుకోవాలి మీరు. మంత్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయరో ఆ మంత్ మీరు పాస్ అయిన మంత్ ఉంటుంది కదా, అది మెన్షన్ చేయాలి. పర్సెంటేజ్ మీకు వచ్చిన పర్సెంటేజ్ అంటే మీ యూనివర్సిటీ ప్రకారం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారో ఆ విధంగా ఎంత వచ్చింది అనేది మెన్షన్ చేయాలి. ఈమెయిల్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాలండి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, కరెక్ట్గా ఉండాలి అవన్నీ కూడా. అదేవిధంగా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి, సేమ్ మళ్ళీ ఇక్కడ టైప్ చేయండి కన్ఫర్మేషన్. సో ఇక్కడ మీరు ఇది ఇలా ఇచ్చారు కదా క్యాప్చా,
క్యాలిక్యులేషన్ ఇచ్చారు చిన్న చూడండి 2 + 10 12 కాబట్టి ఇక్కడ 12 అని మెన్షన్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఈ ఫామ్ అంతా కూడా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది అనమాట, ఎన్రోల్మెంట్. అప్పుడు మీకు ఒక ఐడి పాస్వర్డ్ వస్తాయి కదా. ఐడి అంటే ఏంటి, మీరు మెయిల్ ఐడి ఏది ఇచ్చారో స్టార్టింగ్లో అది, పాస్వర్డ్ ఒకటి వస్తుంది. సో ఇక్కడికి వెళ్ళి స్టూడెంట్ లాగిన్ అక్కడికి వెళ్ళి ఓపెన్ చేయాలి. ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ఇస్తారు, పాస్వర్డ్ ఇస్తారు. ఇక్కడ ఒక చిన్న క్యాలిక్యులేషన్ 7 - 3 అంటే 4 అని మెన్షన్ చేస్తారు. ఇక్కడ లాగిన్ చేస్తారు. లాగిన్ చేసిన తర్వాత మీకు ఒక ఫామ్ వస్తుందండి. అది దానిలో ఏమేమి ఉంటాయంటే బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషను, ట్రైనింగ్ ప్రిఫరెన్సెస్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. 1 by 1 మీరు అన్నీ కూడా ఫిలప్ చేసి సబ్మిట్ చేస్తే మీరు అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేసినట్టు అవుతుంది అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంది, దానిలో కూడా మీరు చెప్పొచ్చు. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.